ఎలుగెత్తి చాటితే ఈ దేశంలో ఉండే సమస్యలు 24 గంటల సమసిపోతాయి. హిందువుల దేశంలో హిందువులను పిడికిలి బిగించినంత వరకు ఎవరి నాటకాలైనా ఒక్కసారి హిందూ సమాజం లేచి నిలబడిందా, హిందూ దేశం కాదు ప్రపంచమే హిందూ దేశం. హిందువులు అనే సంగతి మర్చిపోయారు. అది గుర్తు చేసే పనే 100 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చేస్తున్నారు. చేసింది కాబట్టి దేశంలో తాండూరు పట్టణంలో ఒక 10-12 హిందూ సమ్మేళనాలు ఇలా చేస్తూ ఉన్నారు. హిందూ సమ్మేళనం మొత్తం తాండూరుకంతా కలిపి ఒక్కటి కాదు. ఇది దాదాపు మొత్తము తెలంగాణ ప్రాంతంలో 2000 హిందూ సమ్మేళనాలు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2000 హిందూ సమ్మేళనాలు అయిపోయినాయి. గల్లీ గల్లీలో, వీధి వీధిలో, సందు సందులు, రోడ్డులో, బస్తీ బస్తీలో, వాడవాడలో మేము హిందువులు అని చెప్పి కలిసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఒక నెట్వర్క్ కార్యకర్తల బృందాన్ని 100 సంవత్సరాల్లో సంపాదించుకున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. ఎవరు హిందువులంటే ఎవరు? మనమే. ఎవరివి? చిన్నప్పుడు వీధిలో ఆటలు ఆడుకునేటప్పుడు కాలు ముందర పెట్టి పాదం మీద తడిమట్టి పోసి ఇలా తట్టి కాలు తీసేసి దాని మీద పువ్వు పెట్టి ఇది దేవాలయముని భావించిన వాడే హిందువు. ఆడుకున్నారు లేదా? గూడు కట్టారు లేదా? దేవాలయం అనుకున్నారు లేదా? పువ్వు పెట్టారు లేదా? దండం పెట్టారా లేదా? పుట్టిన తర్వాత ఊహ తెలుస్తూనే, ఎవరు చెప్పకనే, తల్లిదండ్రులు చెప్పకనే, ఉపాధ్యాయులు చెప్పకనే ఊహ తెలుస్తుండేటువంటి బాల్యావస్థలో ఇసుకతో గూడు కట్టిది దేవాలయం అనుకునేవాడే హిందువు. ఎందుకంటే దేవుడు నీతో, నీ రక్తంతో, జన్యువుల్లో అంతర్గతంగా దేవుడి యొక్క స్పృహ కలిగి, వాసన కలిగి పుట్టేటువంటి వాడు భూమి మీద హిందువు ఒక్కడే. దేవుడిని కలిగి పుట్టేవాడు హిందువు. దేవుడు మనకు లోపల ఉన్నాడు, ఇన్బిల్ట్. హిందువులకు దేవుడు ఇన్బిల్ట్, అవుట్ సోర్సింగ్ కాదు. అవునా కాదా? మీరు చెప్పాలా? నేను మళ్ళీ అడుగుతుంటా. నేను ఒక్కడనే మాట్లాడడం కుదరదు. మీరందరూ సమాధానం చెప్పాలా, చర్చలో పాల్గొనాలా, అడిగింది చెప్పాలా, వింటున్నారో తెలియాలా, విన్నది గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకుని వాట్సాప్ చేయాలా, రేపొద్దున ఇంటి పక్కన వాళ్ళకి ఫోన్ చేయాలా, మీ బంధువులకు ఫోన్ చేయాలా, మీ గ్రామాల్లో ఎక్కడైనా హిందూ సమ్మేళనం జరుగుతుంటే అక్కడికి మీరు పాల్గొనాలని చెప్పాలా. చెప్తారా చెప్పరా? చెప్పాలా వద్దా? బాధ్యత ఉందా లేదా? బాధ్యత తీసుకోవాలి లేదా? హిందువులు క్రియాశీలంగా ఉండాలి లేదా? హిందువులుగా జీవించాలా లేదా? నిద్రపోదామా, తొంగుందామా, దుప్పటి తిందామా, సోమరపోతులు ఉందామా, సోంబేరులుగా ఉందామా, హిందుత్వాన్ని మర్చిపోదామా, గుర్తుపెట్టుకుందామా వద్దా? గుర్తు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసు కదా? తెలీదా? తెలుసా? తెలీదా? కానీ గుర్తుపెట్టుకోవాలా వద్దా? ప్రతి మాట వినాలా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని హిందూ ధర్మాన్ని రక్షించుకునే పనిని హిందూ ధర్మ రక్షకుడుగా మనం అందరం కలిసి చెయ్యాలా వద్దా? అందరు చెప్పలా? ముందుండే మై కూడా చెప్పలా? వేరే ఊరు చెప్పేది మీరు కూడా చెప్పాలా? ఈ భూమి మీద హిందువుడి కన్నది హిందూ మాత్రమే. ఈ భూమి మీద దేవుడిని కన్నది హిందువు మాత్రమే. కనడం అంటే అర్థం ఏంటి? కంటితో చూడడం. కనడం అంటే అర్థం ఏంటి? కడుపున జన్మను ఇవ్వటం. అవునా కాదా? అందరూ చెప్పండి. ఇది చెప్పలా గట్టిగా? ఈ భూమి మీద దేవుడికి జన్మనిచ్చింది హిందువే. ఈ భూమి మీద దేవుడిని కంటితో చూచింది కూడా హిందువే. అవునా కాదా? అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామిని కంటితో చూచాడా లేదా? ఇక్కడే పెట్టున్నారు బొమ్మ. ఇదిగో అక్కడ పెట్టారు. భారతమాత పక్కన మధ్యలో ఉన్నాడు ఆయన. సంత రవిదాస్ అన్నమాచార్యుడికి సమకాలీనంగా 600 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ లక్నోలో పుట్టాడు. మాదిగ కులంలో పుట్టాడు. చమర్ 110 సంవత్సరాలు జీవించాడు. మన అన్నమాచార్య కీర్తనలు మనకి అట్లా తెలుగులో రాశాడు. ఆయన హిందీలో రాముడి మీద కీర్తనలు రాశాడు.
జీవించినంతకాలం ఇంటి ముందు గుడిసె ముందు కూర్చుని చెప్పులు కుట్టుకున్నాడు. రాజస్థాన్ నుంచి వచ్చిన మీరాబాయికి శిష్యరకం చేస్తే అక్కడి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితే తిరిగి ఆమె రాజస్థాన్కి పోయి అక్కడ ఆమె సన్యాసం తీసుకున్నది. సంత రవిదాస్ ఎవరు? మాదిగ కులస్థుడు. సంత మీరా ఎవరు? బ్రాహ్మణ కులస్థురాలు. సాక్షాత్తు సీతారాములు సాక్షాత్కరింప చేసుకున్నటువంటి భక్తుడు సంత రవిదాస్. ఇక్కడే గోల్కొండ ఖిల్లా రామదాసుని తీసుకొచ్చి లోపల పెట్టాడు ఒక ఆయన. ఒకరోజు రాత్రి ఆయనకి కల వచ్చింది. రామోజీ లక్ష్మోజీ వచ్చారు. అక్కడ బంగారు మాడలు తీసుకొచ్చి పోసారు. నిద్రలేచాడు. నాకు వచ్చింది కలగదా అనుకున్నాడు తానీషా. చూస్తే అక్కడ బంగారు మాడల మొత్తము అంతా కూడా అక్కడ రాశి పడి ఉంది. ఆ రాశిని చూసిన తర్వాత అర్థం చేసుకున్నాడు రాత్రి వచ్చింది కల కాదు, నిజంగానే ఏ రామదాసు నిరంతరము దేవుడిని పూజిస్తూ ఉన్నాడో కొలుస్తూ ఉన్నాడో అదే దేవుడు శ్రీరాముడు లక్ష్మణుడే రాత్రి నా ఇంటికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి బంగారు నాణ్యాలను చెల్లించవలసింది, మొత్తము వడ్డీతో కూడా చెల్లించిపోయినాడని చెప్పి నమ్మాడు. కాబట్టే తానీషా గోల్కొండ కోట నుంచి భద్రాచలంలో రామదాసు వారు కట్టించిన దేవాలయంలో జరిగే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి నెత్తి మీద తలంబరాలు పెట్టుకొని తీసుకొని పోయాడు. కొట్టండి, కొట్టండి, గట్టిగా కొట్టండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి, హిందువులకే కాదు దేవుడు లేడనే వాడికి కూడా దేవుడు కనిపించేది ఏదైనా ఉంటే ఈ భూమి మీదది హిందూ ధర్మమే. అనుమానమా? సందేహమా? ఇంకా రుజువు కావాలా? అప్పుడు భక్త రామదాసుని జైల్లో నుంచి విడుదల చేశాడు. కాదా? కాదా? ఇది చరిత్ర కాదా? ఇంకేమైనా కావాలా? భక్త రామదాసుకు శ్రీరామచంద్రుడు కనపడితే ఆయన బందికానంలో పెట్టినటువంటి తానీషాకు కూడా రాముడు కనపడ్డాడు. ఇది మన చరిత్ర అవునా కాదా? తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం పక్కన ముమ్మిడివర గ్రామంలో ఉండేటువంటి బాలయోగి అనే ఆయన శివరాత్రి రోజు మాత్రమే వచ్చేవాడు అని పాలుదాగి లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చి తిరిగి మరలా నేలమాలిలో కూర్చునేవాడు. మాలకులలో పుట్టాడు. గోదావరి జిల్లాలో ఆయన సాక్షాత్తు శివుడి అవతారంగా పూజిస్తారు. ఇవన్నీ చెప్పడం ఎందుకో తెలుసా? ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో హిందూ జాతిలో భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవడానికి ఏనాడు 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 కులము అడ్డము కాలేదు. అందరూ దేవుణ్ణి దర్శించుకున్నారు. పట్టండి, పట్టండి, ఇది చరిత్ర. నువ్వు గర్వపడే చరిత్ర. అవునా? వినాలా వద్దా? తెలుసుకోవాలా వద్దా? గుర్తు పెట్టుకోవాలా వద్దా? ఢంకా బజాయించి హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలా వద్దా? ఈ కార్యక్రమం అందుకు పెట్టుకున్నాం. మనలో నిద్రాణమై ఉన్నటువంటి బాల్యంలో శరీరంలో కలిగి ఉన్న దేవుడిని ఏ కారణం చేతనో మన సుప్తాచేతలో నిద్రావస్థలో దేవుడిని పడుకోబెట్టే మన శరీరంలో ఆ దేవుడిని మేలుకొలిపి ఈ రోజున తిరిగి మనలో ఉండే దైవీ గుణాలకు పదును పెట్టి ఈ దైవీ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ రోజున వాడవాడలా గ్రామ గ్రామాన హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. జరగాల వద్దా? జరగాల వద్దా? కాబట్టి దేవుడిని చూచింది హిందువేనా కాదా? దర్శించుకుంది హిందువే కాదా? స్వామి వివేకానందుడు కాళికామాతను చూచాడా లేదా? ఆయన గురువు రామకృష్ణ పరమహంస కాళికామాతను చూచాడా లేదా? చూడలే? చూడలే? చెప్పరే? అప్పుడు అయిపోయిందా? గట్టిగా ఇస్తే ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఒక ముద్ద అన్నం ఎక్కువ తింటా కష్టం అరవండి. ఈ భూమి మీద దేవుడిని కడుపున మోసి కన్నది కూడా హిందువులే. రావణాసురుని ఎవరు చంపాలా? రాముడు ఎవరై ఉండాలా? విష్ణువు ఎక్కడికి రావాలా? కౌసల్య గర్భంలో. అవునా? 14 లోకాలు ఎక్కడుంటాయి? మహావిష్ణువు గర్భంలో. ఇప్పుడు మహావిష్ణువు ఎక్కడున్నాడు? కౌసల్యామాత గర్భంలో. 14 లోకాలను తన గర్భంలో కలిగి ఉన్న మహావిష్ణువు గొప్పవాడా? వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? 14 లోకాలను తన గర్భంలో కలిగి ఉన్న మహావిష్ణువు గొప్పవాడా? ఆ 14 లోకాలతో కలుపుకుని మహావిష్ణువునే తన గర్భంలో కలిగి ఉన్న కౌసల్యామాత గొప్పదా? ఎవరు? కౌసల్యామాత గొప్పది. అవునా? ఆ కౌసల్యామాత కూడా నీకులాగా నాకులాగా ఒక హిందువు అనే సంగతి మనం మర్చిపోతే ఎట్టా? కొట్టు
కొట్టడం మరిచిపోయి, చరిత్రను మరిచిపోయి, శాస్త్రాన్ని మరిచిపోయి, పురాణాన్ని మరిచిపోయి, మనల్ని మరిచిపోయి దశాబ్దాలు గడిచిపోయింది కదా. అవునా? గుర్తు చేసుకోవద్దా? ఇప్పుడు చప్పట్లు కొట్టండి, ధర్మానికి హాని కలిగితే వీపులు పగల కొట్టండి. డౌటా? నేను హిందువుని, నా చరిత్ర గొప్పది. 16 సంవత్సరాల వయసులో గుర్రం ఎక్కి యుద్ధం చేసినవాడు నా శివాజీ. శివాజీ వయసు అంతా 16 ఏళ్ళు, శివాజీ సైన్యం అంతా 300. శివాజీని పదవి ఏంది? కనీసం కౌన్సిలర్ కూడా కాదు, పంచాయతీ వార్డు మెంబర్ కూడా కాదు. యుద్ధం చేశాడా లేదా? గెలిచాడా లేదా? తోరణ దుర్గం మీద కాషాయ పతాకాన్ని ఎగరేశాడా లేదా? వేశాడా లేదా? 16 సంవత్సరాల వయసులో కోటను గెలిచాడు కాబట్టి, శివాజీ నా వాడు కాబట్టి నాకు ఒక 1/2 కిలో కొలెస్ట్రాల్ ఎక్కువ. తప్ప ఉండొద్దా? ఏమీ లేనడుగా కొవ్వు పట్టుకొని కొట్టుకుంటుంటే అన్నీ ఉన్న నాకు కొవ్వు ఉండొద్దా? నాకుంది, నీకుందా లేదా? ఉందా లేదా? ఉంటే ఉన్నట్టు వ్యవహరించు, లేనట్టు దాక్కోకు, బాధ్యత నుంచి పారిపోకు, సొల్లు కబుర్లు చెప్పకు, శత్రువుల సంభాషణ చేయకు. నువ్వు హిందువు అయితే నికరంగా హిందువుగా బతుకు, లేదా హుషేరు సాగర్లో దూకు. చెప్పొద్దా? చెప్పొద్దా? ఎంత దూరం వచ్చిందిరా నీకు కళ్ళుకి వచ్చి ముంత దాచడం ఎందుకు? అవునా? అవునా కాదా? ఈ దేవుడిని కన్నదే మనమే, దేవుడిని చూచింది మనమే. అవునా కాదా? విజయం ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటుందో తెలుసా? సైన్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి ఉండదు. ఒకసారి కృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరం నుంచి బయలుదేరిపోతున్నాడు. ద్వారకా నగరం దాటాడు రథం. నారద మహర్షి వచ్చాడు. మహాత్మా ఎక్కడికి బయలుదేరావు? పరమాత్మ ఎక్కడికి బయలుదేరావు? ఇక అడవిలో వనవాసం చేస్తున్నాడు కదా, పాండవులు చూచొద్దామని పోతున్నా అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? నారద మహర్షి, కృష్ణ పరమాత్మ ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, సంపద ఉంది, రాజ్యం ఉంది, వైభోగం ఉంది, రారాజే అన్నీ ఉండే దుర్యోధనుడి దగ్గరికి నువ్వు ఎప్పుడు పోవు. పూరి గుడిసెలో ఉండి కూటికి లేక, గుడ్డకు లేక, పేదరికాన్ని అనుభవించే ధర్మరాజుని, పాండవుల్ని మాటి మాటికి చూడడానికి పోతున్నావే, ఇది ఏమి చోద్యం అన్నాడు. నారదా, నువ్వు చెప్పింది నిజమే, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఈయన దగ్గర ఏమీ లేవు. కానీ ఈయన దగ్గర ఒకటి ఉంది, అది ఆయన దగ్గర లేదు. ధర్మరాజు దగ్గర ధర్మము ఉంది, దుర్యోధనుడి దగ్గర ధర్మము లేదు. ఎక్కడ ధర్మము ఉండదో అక్కడ నేను ఉండను, ఎక్కడ ధర్మము ఉంటుందో అక్కడ నేను ఉంటాను, అక్కడ విజయము ఉంటుంది అని చెప్పాడు కృష్ణుడు. అవునా? అవునా కాదా? ప్రపంచంలో హిందువులు ఎన్ని దేశాల్లో ఉన్నారు? అవునా? అవునా? ఏ రోజైనా భారతదేశమే ప్రపంచంలో గెలిచే దేశము, మిగతావి ఓడిపోయేవే. అసలు మన దాకా రానే రాదు. అక్కడక్కడ వాళ్ళు లెక్క చూసుకుంటారు, జెండా మాత్రం మనం ఎగరేసుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మన దేశమా? కానీ ఆఫ్ఘనిస్తాన్లో జాతీయ గీతం పాడుతున్నారా లేదా? పాడుతున్నారు లేదా? జెండా మనం పంపించామా? లేదే. మనం జనగణమన నేర్పించామా? లేదే. అసలు వాళ్ళ దేశానికి ఉండే జాతీయ గీతమైనా వాళ్ళకు వచ్చో రాదో నాకు తెలియదు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు జనగణమన పాడుతూ ఉన్నారు. అవునా? పైరవీ చేసామా? వాళ్ళని భయపెట్టామా? యుద్ధం చేశామా? ప్రాణాలు తీసామా? రక్తపాతం చేశామా? మత మార్పిడి చేశామా? ఏం చేయలే. ఉన్న దగ్గర ఉన్నాం. ఒక్కొక్క దేశం భారతదేశానికి అనుగుణంగా ప్రపంచం అంతా మారుతూ ఉన్నది. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఒక దేశానికి పడుతుందా ప్రపంచంలో? కానీ రష్యా మనకు మిత్రువు, యుక్రెయిన్ మనకు మిత్రువు, ఆఫ్ఘనిస్తాన్ మనకు మిత్రువు, ఇజ్రాయెల్ మనకు మిత్రువు, అమెరికా మనకు మిత్రువు, ఇరాన్ మనకు మిత్రువు, ఇరాక్ మనకు మిత్రువు, సౌదీ అరేబియా మనకు మిత్రువు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకు మిత్రువు. శత్రువు ఎవరైనా ఉన్నారు మన దేశానికి? ఉన్నారా?
నన్ను ఇంకా అట్లే చూస్తున్నా ఆయన దాన్ని గుర్తించబాగంటారు స్వామి. ఎప్పుడో పోయింది కదా, సినిమా మారిపోయిన తర్వాత సినిమా వాళ్ళు పోస్ట్ ఉంటుందా అబ్బయ్యా? కొత్త సినిమా వచ్చే దాని మీద పోస్ట్ చేసేస్తున్నా, ఇంకా కొత్త సినిమా వాళ్ళు పోస్ట్ చూసుకుంటూ కూర్చుంటా. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఈరోజు మీ ఇంటి ముందు ముగ్గేశారా? వేశారా? వేయలేదా? వేశారా? నీ ఇంటి ముందు పెట్టే ముగ్గు, ఆ ముగ్గుల గురించిన వర్ణన రామాయణంలో అయోధ్యాకాండలో ఉంది. అయోధ్య నగరములోని పుణ్యస్త్రీలు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి ఇంటి ముందు పిండి ముగ్గులు వేస్తున్నారట. ఎదురుగా పార్లమెంటు జరుగుతుంటే వెనక రాజ్యసభ జరుగుతున్నది. ఎవరు వెనక? ఎవరు వెనక? ఎర వెనక, చేసి వెనక స్వామి. వాడు ప్రాంప్టింగ్ డ్రామా వేస్తారు హరిశ్చంద్ర శ్రీకృష్ణరాయ గారు. ఎనగ పద్యాలు చెల్లి చల్లవాడు, చిల్లి చిలుకు వాడు చెప్పి చెప్తుంటాడు. మాకు ప్రాంప్టింగ్ ఇస్తారే అని నేను సొంతంగా మాట్లాడుతుంటారా? ఎనగ నుంచి చెప్తున్నారు. అయోధ్య నగరంలోని పుణ్యస్త్రీలు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి ఇంటి ముందు పిండి ముగ్గులు వేస్తున్నారు అని చెప్పి అయోధ్య నగర వర్ణనలో ఉంది. అవునా? విన్నారా? మరి రామాయణం జరిగింది ఏ యుగంలో చెప్పాలా? రామాయణం ఏ యుగంలో జరిగింది? ఇప్పుడు ఏ యుగం జరుగుతుంది? మధ్యలో ఏ యుగం ఉంది? త్రేతాయుగంలో ముగ్గేశాం, ద్వాపరయుగంలో ముగ్గేశాం, కలియుగంలో ముగ్గేస్తున్నాం. అవునా? ఓ పిచ్చినా హిందువులారా, నీ ఇంటి ముందు ఉండే ముగ్గుకే 3 యుగాల చరిత్ర ఉంది. రామాయణం, భారతం, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు పక్కన పెట్టండి. నీ ఇంటి ముందు తెల్లవారక ముందే వేసే ముగ్గుకే 3 యుగాల చరిత్ర ఉంటుంది. నువ్వు ఎంత గొప్పడో ఆలోచించు. అవునా? అవునా కాదా? ఇప్పుడు త్రేతాయుగం ఉందా? ఇప్పుడు ద్వాపర యుగం ఉందా? మీరు చెప్పాలా? మీరే పని చెప్పడమే. ఏమో అసెంబ్లీ అనుకున్నారా? ఒక్కడ మాట్లాడుతూ అందరు నిద్రపోవడానికి. వాడు కొత్తగా ఎవరు ఎంపీగా గెలిచి ఢిల్లీకి పోయినట్ట. ఢిల్లీకి పోతే వాడు కొత్తగా ఫస్ట్ టైం మొట్టమొదటిసారి పోయినాడు. అక్కడికి పోతే పాపం అలసిపోయి నిద్రపోయినాడు. పార్లమెంట్లో ఏదో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టిన బిల్లుని అందరూ ఆమోదించాలంటే ఒక పదం వాడతారు. ఏంటంటే కాంకర్డ్. అందరూ కాంకర్డ్ అంటున్నాడు. ఈ నిద్రపోతుంటే పక్క ఎంపీ నిద్రలేపోయాడంట. మీ నిద్రలే చేస్తే అందరూ కాంకర్డ్ అంటారంట. నాకు కూడా 2 లారీలు ఉన్నట్టు. ఏంటిరా 2 లారీలు? ఏదో కంకరా అంటున్నారు. నాకు 2 మంది. అర్థమైందా? ఆ కథ ఇక్కడ వద్దు. మనం అందరం ఒకే మనస్సుతో ఉన్నాం. ఏకాత్మత. నీలో ఉండే మనసు, నాలో ఉండే మనసు, నీలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ, నీ ఆలోచన, నా ఆలోచన, నీ స్పందన, నా స్పందన, నీ హృదయము, నా హృదయము, మనందరి యొక్క హృదయ స్పందన ఒక్కటైతే దానిలో నుంచి ఉద్భవించేటువంటి సకారాత్మకమైన శక్తి ధర్మాన్ని, దేశాన్ని కాపాడాలి. మీరేది చప్పట్లు కొట్టట్లేదా? ఆయన ప్రధానమంత్రి పోతే చూడండి, ఏ దేశంలో పోయినా 40-50 సార్లు చప్పట్లు కొడుతున్నారు. నేను వేరే దేశాలకు పోలేను, ఇక్కడ మాత్రమే తాండూరుకు వచ్చా. ఒక 50 సార్లు కొట్టండి. అసలు అమెరికాను చూస్తే, జర్మనీని చూస్తే, ఫ్రాన్స్ని చూస్తే, వేరే ఇజ్రాయెల్ని చూస్తే, సౌదీ అరేబియాను చూస్తే, జపాన్ చూస్తే చప్పట్లు కొట్టడంలో భారతదేశము ఎంత వెనకబడిపోయినది నాకు అర్థమవుతుంది. ఆ మోడీ గారు మాట్లాడుతుంటే మాటిమాటికి లేచి కొడతారు, మాటిమాటికి లేచి చప్పట్లు కొడతారు. ఇక్కడ చప్పట్లు కొట్టరు. అవి కూడా మేము అడిగి కొట్టించుకోవాలా? చూడండి. అందువల్ల ఈరోజు త్రేతాయుగం ఉందా? లేదు. ద్వాపరం ఉందా? లేదు. కలియుగం నడుస్తున్నది. రామావతారం అయిపోయింది, కృష్ణావతారం అయిపోయింది, వెంకటేశ్వర స్వామి అవతారం నడుస్తుంది. అవునా కాదా? యుగాలు మారేది కాలానికి, అవతారాలు మారేది దేవుడికి.
యుగాలు మారేది కాలానికి. ఓ కాలమా నువ్వు మారు. అవతారాలు మారేది దేవుడికి. దేవుడా నువ్వు మారు. కాలము మారవచ్చు కాక, యుగములు మారవచ్చు కాక, దేవుడి అవతారాలు మారవచ్చు కాక, కానీ యుగాల పర్యంతము ఒకే ధర్మము, ఒకే సాంప్రదాయము, ఒకే సంస్కృతి, ఒకే ఆచారము, ఒకే ధర్మము, ఒకే మతాన్ని ఆచరించే వాళ్ళనే భూమి మీద హిందువులు అంటారు. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఎంత ఉండాలా? ఇందాకటిగా అరకిలో అయిపోయింది. ఇప్పుడు ఎంత ఉండాలా? దేవుణ్ణి కంటితో చూసినప్పటికే నాకు అరకిలో కొవ్వు ఉంది. 16 ఏళ్ల శివాజీ, ఛత్రపతి శివాజీ తోరణ దుర్గాన్ని జయిస్తే ప్రతిపక్షంలో ఉండే ఆయన సైన్యం ఎంత? 15 లక్షలు. ప్రతిపక్షంలో ఉండే నాయకుడి వయసు అంతా 50 ఏళ్ళు. ప్రతిపక్షంలో ఉండే పదవి ఏంటి? చక్రవర్తి. యువతలిన వయసు అంతా 16 ఏళ్ళు. సైన్యం ఎంత? 300. అధికారం ఏంటి? ఏమీ లేదు. యుద్ధం చేస్తే ఎవరు గెలవాలా? ఎవరు గెలిచారు? అందుకోసం అరకిలో కొవ్వు. యుగాలు మారినా, కాలాలు మారినా మారకుండా ఆచరించుకునేటువంటి ఒక జాతి కాబట్టి హిందూ జాతి. అందుకోసం ఇందుకు ఇంకొక అరకిలో కొవ్వు ఉండొద్దా? ఉండాలా వద్దా? నువ్వు నడుస్తూ ఉంటే, రొమ్ము విరుచుకుని నడుస్తూ ఉంటే, తల ఎత్తుకుని నడుస్తూ ఉంటే, నీ కంటి చూపుతోనే నిన్ను నాశనం చేయాలనే శక్తులు బూడిద బూడిద అయిపోవాలా వద్దా? అయిపోవాలా వద్దా? నీ కంటి చూపులో చురుకుండాలా, అగ్ని ఉండాలా. ఎందుకంటే అట్లాంటి జీవితం నీది, ధర్మం నీది, జాతి నీది, జన్మది. అవునా? నీ ఇంటి ముందేటువంటి ముగ్గుకే ఒకసారి ఆలోచించండి మీరే. అవునా? అసలు ఊహించగలరా? ముగ్గు యుగాలు మార్లా. ఆదివారం రోజు నెత్తి మీద చెయ్యి పెడితే, పుస్తకం సంఖ్యలో పెడితే మారిపోయే జాతి కాదు ఇది. పెళ్ళైన మహిళలందరూ ముత్తైదుల మెడలో మంగళసూత్రం ఉంచుకున్నారా లేదా? ఉంచుకున్నారా లేదా? మా హైదరాబాద్లో ఆ నడవగా మాకు తెలిసిన ఆయన అడిగితే, అమ్మ మంగళసూత్రం తీసేసేవంటే ఆయనకి ఇష్టం లేదని చెప్పి, ముక్కు పుడక తీసేసేవమ్మా మా ఆయనకి ఇష్టం లేదని చెప్పి, మరి మెట్టిలు తీసేసేవమ్మా ఆయనకి ఇష్టం లేదని చెప్పింది. అమ్మ నీకు ఒక మాట చెప్తా, వింటావా అన్నా. చెప్పండి స్వామీజీ. ఇంతకీ నువ్వంటే ఇష్టం లేదు వరకు. ఒక పిల్లవాడు అడవిలోకి పోయినాడు కట్టెలు తెచ్చుకోవడానికి. అంటే అప్పుడు సిలిండర్లు లేవు, ఇప్పుడు ఉన్నాయి. సిలిండర్లకు కొరత లేదు. ఎవరన్నా చెప్పిన సోషల్ మీడియాలో వచ్చి నమ్మొద్దు. మామూలుగా ఎప్పుడైపోతాయో అప్పుడే బుక్ చేసుకోండి, సిలిండర్లు దొరుకుతాయి. ఇది భారతదేశం. అక్కడ మన నాయన, మనకి ఆయన ఇక్కడ ఒకడు ఉన్నాడు. అంటే మనకు నాయన, వాళ్ళకి ఆయన, మొగుడు. ఫోన్ కాల్ పోతే అన్నీ వస్తాయి. అర్థమైందా? ఏమన్నా డౌటా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిందా లేదా? ఇప్పుడు కూడా కొంచెం ఫోన్ చేయండి, మేము యుద్ధం ఆపి వస్తూ ఉంటున్నారు వాళ్ళు. కొట్టుకొని సావండి, అప్పుడే తొందరలేదు అంటాడు ఈయన. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? గ్యాస్కి ఏం కొరత లేదు, చెప్పుడు మాట్లాడద్దు. అప్పుడు సిలిండర్లు లేవు, కట్టెలే. కృతయుగం సంగతి. ఒక పిల్లవాడు వంట చెరుకు కోసము అడవిలోకి వెళ్ళాడు. కట్టెల కోసం పోతే పాము గురించి చచ్చిపోయాడు పిల్లవాడు. పాపం పొద్దుపోతుంది, వాళ్ళ అమ్మ వెతుక్కుంటూ అడవిలోకి పోయింది. అడవిలోకి పోతే అక్కడ పిల్లవాడు చనిపోయిన శవాన్ని భుజం మీద వేసుకొని ఆ పిల్లవాడిని కాటికి తీసుకెళ్ళిపోయింది, వల్లకాటికి, శ్మశానానికి. అక్కడ కాటి కాపరి ఉండి, నీ కొడుకు శవాన్ని ఇక్కడ కలుచుకోవాలంటే కాటి సొంకము చెల్లించాలా అన్నాడు, పన్ను కట్టాలా. అయ్యా నేను పేదరాలని, బానిసని, నా దగ్గర ఏమీ లేదు, దమ్మిడి కూడా లేదు, పైసా కూడా లేదు, నేను చెల్లించలేను అన్నది. నువ్వు భలే టెంపరీ దానిలాగా ఉన్నావు, అసత్యమాడుతున్నావు, సిగ్గులేదా? పై ఎదలో
బాలసూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్న అది నీ మాంగళ్యంబు కాబోలు. ఉదయించే సూర్యుడు ఎట్లయితే మిరిబిట్లు కలుగుతూ వెలుగులు ప్రదర్శిస్తూ ఉంటాడో ఆ రకంగా నీ మెడలో ఉండేటువంటి బంగారు మంగళసూత్రం మెరిసిపోతూ ఉన్నది కదా. పో బజారుకి కొద్దిగా బంగారం అమ్ముకుని తీసుకురా, ఆ డబ్బులతో కాటి సుంకము చెల్లించి నీ కొడుకు శవాన్ని దహనం చేసుకోని చెప్పాడు ఆయన. ఎవరు? కాటి కాపరి. అప్పుడు ఈమెకు చిన్నప్పుడు ఈ సంగతి గుర్తుకొచ్చింది. పెళ్లి కాకుండా ఇంటిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి దుర్వాస మహర్షి వస్తే ఆయనకి ఈమె సేవ చేస్తే అప్పుడు ఆ ఋషి ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే, తల్లి నువ్వు చాలా సుగుణాలు కలిగిన దానివి, వివాహం అయిన తరువాత నీ మెడలో ఉండే మంగళసూత్రము నీ భర్తకు తప్ప అన్యులకు కనిపించదు అని చెప్పి వరం ఇచ్చాడు ఆయన. ఆహా, ఈ చీకట్లో ఈ వల్లకాట్లో నా మెడలో ఉండే మంగళసూత్రము ఈ కాటికాపరికి కనబడింది అంటే ఈయన కాటికాపరి కాడు. ధర్మాన్ని 4 పాదముల సత్యవర్తునుడై రుజువర్తునుడై తన భుజస్కందముల మీద యావత్ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నటువంటి నా భర్త సత్యహరిశ్చంద్రుడు అని చెప్పి గుర్తుపెట్టింది. ఇప్పుడు జరిగింది ఇది కృతయుగం. ఇది ఏ యుగం? కలియుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో ప్రహ్లాదుడి తల్లి లీలావతి మెడలో మంగళసూత్రము ఉన్నది. కృతయుగములో చంద్రమతి దేవి మెడలో మంగళసూత్రము ఉన్నది. త్రేతాయుగములో సీతమ్మ తల్లివారి మెడలో మంగళసూత్రము ఉన్నది. ద్వాపరయుగములో రుక్మిణి అమ్మవారి మెడలో మంగళసూత్రము ఉన్నది. కలియుగములో పద్మావతి అమ్మవారి మెడలో, బాసర సరస్వతి అమ్మవారి మెడలో, కనకదుర్గమ్మ మెడలో మంగళసూత్రము ఉన్నది. తాండూరులో వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, ముత్తైదువులు అందరి మెడలో మంగళసూత్రము ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? మన మెడలో ఉండే మంగళసూత్రానికి 4 యుగాల చరిత్ర ఉంది. అవునా? నా ముగ్గుకి 4 యుగాల చరిత్ర ఉందయా? నా మంగళసూత్రానికి 4 యుగాల చరిత్ర ఉంది. 4 పేజీలు సంకలో పెట్టుకొస్తే నీ మాట నేను వినాలా? అవునా? నాకు తెలియక అడగతాను. మీరు ధర్మం చెప్పండి. తాండూరులో పెద్ద మనుషులు మీరు ధర్మం చెప్తారు. చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. కాలేజీలో సీనియర్లు జూనియర్లు ర్యాగింగ్ చేస్తారా? జూనియర్లు సీనియర్లు ర్యాగింగ్ చేస్తారా? చెప్పండి 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 చెప్పండి. ఎవరు చేస్తారు? ఈ ప్రపంచంలో అందరికంటే సీనియర్లు ఎవరు? మిమ్మల్ని చేయొద్దని ఎవరు ఆపారు? వాళ్ళు చేస్తుంటే మీరు ఎందుకు చేయించుకుంటున్నారు? మీరు చేయడం మొదలు పెట్టండి, ఆవిడ పారిపోతారు. అవునా? ఆధార్ కార్డులో అడ్రస్లు కూడా ఉండవు. ఆధార్ కార్డులో అడ్రస్లు కూడా ఉండవు, పారిపోతారు. అవునా? వింటున్నారు లేదా? ఈ చెప్పే విషయాలు మనకు సంబంధించినవే కావా? చెప్పండి. మనం తెలుసుకోవాలా వద్దా? ఇవి తెలుసుకుంటేనే హిందూ సమాజము గౌరవముతో గర్వముతో ఛాతి ఏమంటాం విరుచుకుని ప్రపంచపు 4 రోడ్ల కోడలలో ఎత్తైన అటువంటి స్తంభం మీద నిలబడి స్వామి వివేకానందుడు చెప్పినట్టు గర్వసే కహో హమ్ హిందూ హై, మేము హిందువులు అని ఎలుగెత్తి చాటగలుగుతాం. అవునా కాదా? అవునా కాదా? అంత బాగుంది కదా? బాగుందా లేదా? అందరూ దేవాలయం పోతున్నారా? రోజు దేవాలయం పోయేవాళ్ళు చేస్తండి. ప్రతిరోజు దేవాలయం పోయేవాళ్ళు చేస్తండి, దించండి. వారానికి 1 రోజు దేవాలయం పోయేవాళ్ళు చేస్తండి, దించండి. 15 రోజులకు ఒకసారి దేవాలయం పోయేవాళ్ళు చేస్తండి, ఎత్తండి. అందరికి అనుకూలంగా ఉండే ప్రశ్న ఒకటి వేస్తాం, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. మా జీవితంలో మేము దేవాలయం పోవు అనేవాళ్ళు చేస్తండి. రామనవం రోజు రామాలయానికి పోవు, శివరాత్రి రోజు శివాలయానికి పోవు, వినాయక చతుర్థి వినాయకుడి గుడికి పోవు, దసరాల్లో అమ్మవారి గుడికి పోవు. మేము ఎప్పుడు ఎక్కడికి పోవు, ఇంట్లోనే ఉంటాం. ప్రసాదమే మా ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. కారణ జన్ముడు అవతార పురుషుడు ఎవరున్నారో చేతులెత్తండి. ఒక ఆయన చెప్పాడు, మేము పోక్కర్లేదండి, వారే తెచ్చిస్తారు అంట. దేవాలయానికి పోవాలా వద్దా?
అందరూ చెప్పండి. దేవాలయానికి పోవాలా వద్దా? పిల్లలు చెప్పండి పోవాలా వద్దా? అమ్మా నాన్నను తీసుకొని పోవాలా వద్దా? వారం కుటుంబంతో పోవాలా వద్దా? ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళలేని వాడు వారానికి ఒక రోజు కుటుంబంతో దేవాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎదురుగా ప్రాణముతో ఉండే దేవుడిని ప్రతిష్ఠించుకుని ప్రాణముతో ఉండే దేవుడిని సజీవముగా సాక్షాత్కారముగా పూజించుకునే ఒకే ఒక్క ధర్మము, ఒకే ఒక్క మతము, నీవు నేను పుట్టిన హిందూ ధర్మం ఒక్కటే. అవునా కాదా? అవునా కాదా? దేవుడు ప్రాణంతో ఉన్నాడా లేడా? ఉండకపోతే నైవేద్యం ఎందుకు పెడుతున్నావు? పొంగల్ ఎందుకు పెడుతున్నావు? పులిహార ఎందుకు పెడుతున్నావు? లడ్డు ఎందుకు పెడుతున్నావు? దద్దోజనం ఎందుకు పెడుతున్నావు? దేవుడు తింటాడని పెడుతున్నావా? దేవుడు తిడని పెడుతున్నావా? దేవుడు తింటాడని పెడితే విశ్వాసం ఉన్న నీకు నువ్వు నిజమైన హిందువువి. తింటాడో తినడో అని పెడితే నీ అంత మూర్ఖుడు భూమిని గొడలేడు. అవునా కదా? తాండూరులో ఉన్నాం మనం. చిలుకూరు ఎంత దూరం? దగ్గరే కదా. చిలుకూరు గ్రామానికి దేవాలయానికి కొద్దిగా దూరం ఉంటుంది. పూర్వకాలంలో ఇంతమంది భక్తులు వచ్చే కాలం కాదప్పటి సంగతి. అక్కడ బర్రెలు గొర్రెలు మేపుకునేటువంటి పశువులు మేపుకునే కాపరులు వాళ్ళు వచ్చి చింత చెట్ల కింద కూర్చుంటే ఇక్కడ ఉండేటువంటి అయ్యేవారు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళకంత ప్రసాదం పెట్టి వీళ్ళంత తినేవాళ్ళు అక్కడ. అలా ఒక రోజున దేవుడికి నైవేద్యం పెట్టడం కొరకు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ పాపం పశువులు మేపుకునే వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ఆలస్యం అవుతుంది, ఆకలి అవుతుంది. పంతులు గారు ఈరోజు దేవుడిపై నైవేద్యం ఉందా లేదా, ప్రసాదం ఉందా లేదా, ఆకలి అవుతున్నదని అడిగారు. నాయన వంట చేశాము, పదార్థాలన్నీ చాలా వేడిగా ఉన్నాయి. ఆ వేడిగా ఉండే పదార్థాలే దేవుడికి నైవేద్యం పెడితే దేవుడికి నోరు కాలుతుందని కొద్దిసేపు చూస్తున్నాము. కొద్దిగా మితంగా చల్లారితే అప్పుడు ఆ పదార్థాలు నైవేద్యం తీసుకెళ్ళి దేవుడికి పెడతాము అని చెప్పి అర్చక స్వాములు చిలుకూరులో చెప్పారు. ఏమర్థమైంది? మనము ఏది నివేదన భగవంతుడికి చేస్తూ ఉన్నామో అది భగవంతుడు తింటున్నాడు అనేటువంటి విశ్వాసంతోనే దేవాలయంలో దేవుడికి మనం నైవేద్యం పెడుతున్నాం. అవునా కాదా? మరి అందరూ చప్పట్లు కొట్టలేదు. తాండూరులో ఈ రోజు కొట్టే చప్పట్లతో గిన్నిస్ బుక్ రికార్డ్ లెక్క. అందుకని ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆపకుండా ఒక అరగంట కొట్టేయండి. అర్థమైందా? ప్రాణంతో ఉండే దేవుడిని భూమి మీద పూజించుకునేటువంటి, కొలిచేటువంటి, దర్శించేటువంటి, ఆరాధించేటువంటి ఏకైక ధర్మము హిందూ ధర్మమే. అవునా కాదా? ప్రత్యక్షంగా ఉండే దేవుడిని చూడడానికి నువ్వు దేవాలయం పోవట్లేదు. అవునా? మనం పూజ చేయట్లే.